ఈ రాష్ట్రంలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. 1977లో ఎమర్జెన్సీలో ఉన్న పరిస్థితులు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉంది. మొన్న గత 2 మాసాలు మరి మోడీ గారు ఆర్థిక ఎమర్జెన్సీ పెట్టి ఈ దేశ ప్రజలు ఇబ్బంది పెడితే, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత కొన్ని రోజులుగా ఈ రాష్ట్రంలో పూర్తిగా మానవ హక్కులన్నింటి కూడా భంగం కలిగించే విధంగా ఒక ఎమర్జెన్సీని తలపించే విధంగా వాళ్ళు జరుగుతూ ఉంది. నిన్ను చూస్తే హోదా కోసం మరి విద్యార్థులు ఎవరైతే మౌన ప్రదర్శన చేయడానికి, మరి ముఖ్యమైన విద్యార్థులు మరి క్యాండిల్ ర్యాలీ చేయడానికి ఉంటే, మరి అనేక మంది నాయకులు వాళ్ళకి మద్దతుగా సంఘీభావం తెలియజేయడానికి వస్తూ, ముఖ్యంగా మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మరి సంఘీభావం తెలియజేయడానికి వస్తే వారిని పూర్తిగా ఎయిర్పోర్ట్లో ఆపేసి చాలా దౌర్జన్యం చేసిన సంఘటన మనందరం చూసాం. నిజానికి పోలీసులందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు మరి ఎయిర్పోర్ట్లో వాళ్ళకి వెళ్లాల్సిన హక్కు లేనప్పటికీ కేవలం CSF పరిధిలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ అథారిటీ ఉన్న పరిధిలో ఉన్నటువంటి దాంట్లో కూడా పోలీసులు వెళ్ళి మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఆపేయడం చాలా నిరంకుశం. మరి ఈ పోలీసుల చర్యలు మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఇవాళ ఉద్యమం కోసం, మా చట్టంలో ఉన్నటువంటి హక్కుల కోసం మేము పోరాటం చేస్తూ ఉంటే, హోదా గురించి పోరాటం చేస్తూ ఉంటే ముఖ్యమంత్రి బాధ్యత తీసుకొని దాన్ని ముందు నడిపించాల్సి పోయి ఇవాళ ప్రతిపక్ష నాయకులు కానీ, ప్రతిపక్ష పార్టీల వాళ్ళని కానీ, విద్యార్థులు కానీ, మహిళలు కానీ అందరిని కూడా అణచివేతకు గురి చేస్తూ, పోలీసుల పట్ల నిరంకుశంగా ప్రవర్తిస్తూ, మరి కేసులు పెడుతూ, ఇక్కడ పూర్తిగా ఎమర్జెన్సీ కల్పించే విధంగా చేస్తూ మాకు ఎంత నిరంకుశంగా చేస్తున్నారు. కాబట్టి మేము పూర్తిగా మా మానవ హక్కులు భంగం చేస్తూ, మా చట్టంలో రావాల్సిన విభజన చట్టంలో రావాల్సిన హక్కుల్ని మాకు రాకుండా చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి పూర్తిగా వ్యతిరేకిస్తూ, మేము ఆయన చేస్తున్న చర్యలను ఖండిస్తూ మేము ఈరోజు ఇవాళ మానహారం చేయడం జరుగుతుంది. పూర్తిగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అన్ని కోణాల నుంచి కూడా కనీసం ముఖ్యమంత్రి బాధ్యత తీసుకోకుండా ఈ ఉద్యమం చేస్తున్న వాళ్ళని కేంద్రం దృష్టికి తీసుకెళ్ళడానికి మేము చేసే ప్రయత్నాలని పూర్తిగా ముఖ్యమంత్రి ఆ భంగం కలిగించడం చాలా దుశ్చర్యగా మేము భావిస్తున్నాం. అందువల్ల పూర్తిగా ఖండిస్తున్నాం. ఈ చేస్తున్న చర్య ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మీరు ప్రతిపక్షాలు నిర్వీర్యం చేసే ప్రక్రియలో మీరు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ పార్టీని నాశనం చేసేయాలి, ప్రజల తరఫున పోరాటం చేస్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఇవాళ పూర్తిగా మీరు అణచివేతకు గురి చేస్తున్నారు. ఇప్పటికైనా మీరు ప్రజల తాలూకు మనోభావాలు గ్రహించి ఈ చట్టంలో ఉన్నటువంటి విభజన చట్టం ఉన్న హక్కులన్నిటి కూడా మాకు జరిగేటట్టుగా, ప్రత్యేక హోదా వచ్చేటట్టుగా మీరు ముందు నడిపించి చేసినంత వరకు కూడా వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ప్రపంచ చరిత్రలో నిన్నటి రోజు బ్లాక్ డేగా చెప్పుకోవచ్చు. పూర్తిగా అధికార పార్టీకి పరిపాలించే అధికారాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి. డబ్బు, అధికారం ఉన్నాయి కదా, అవి రెండింటిని అడ్డు పెట్టుకుని ఎటువంటి అకృత్యాలకైనా పాల్పడొచ్చన్న విధంగా చంద్రబాబు నాయుడు గారు అటు కేంద్ర ప్రభుత్వం ప్రవర్తిస్తున్నటువంటి తీరు సామాన్య ప్రజలు సైతం గమనిస్తున్నటువంటి పరిస్థితి. ఎప్పుడు అవకాశం వచ్చినా కూడా ప్రజాక్షేత్రంలో వీళ్ళిద్దరూ కూడా చెంపదెబ్బ తినాల్సినటువంటి పరిస్థితి. మరి ఏదైతే మీరు విభజన చట్టంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి హామీ, ఆ హామీ వల్ల 6 కోట్ల ప్రజలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. కాబట్టి ఆ హామీని అమలు చేయమని యావత్ ప్రజలందరూ కూడా కోరుకుంటున్న తరుణంలో విద్యార్థులకు మద్దతుగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మరి ఏదో సంఘ విద్రోహ శక్తుల్లాగా ఒక మావోయిస్టుల్ని, ఒక నక్సలైట్లని చూసినట్లుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని నిర్బంధించిన తీరు యావత్ ప్రపంచాన్ని కలిసివేసినటువంటి పరిస్థితి. ఆ విదేశాల నుంచి కూడా ఫోన్లు చేసి ఇంత నిర్బంధం చేయాల్సిన అవసరం ఏముంది, ఇలాంటి పరిస్థితిని క్రియేట్ చేయాల్సిన అవసరం ఏముందని ప్రతి ఒక్కళ్ళు కూడా అడిగేటటువంటి పరిస్థితి. ఇంత హీన స్థితికి చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయారు. చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు నాకు అనుభవం ఉంది, నేను మాత్రమే నడిపించగలను అని తన గురించి తన సొంత డబ్బాలు చెప్పుకోవడం తప్పించి, అధికారంలోకి వచ్చిన 3 సంవత్సరాల్లో ఆయన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రిబ్బన్ కటింగ్లు చేయడం, శంకుస్థాపనలు చేయడం తప్పించి ఇంప్లిమెంటేషన్ లో ఏమాత్రం ముందుకు రావట్లేదన్న విషయం ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు.